నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్శెట్టి. ఏపీలో రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇంకా ఎన్నికలకు 17 రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మళ్ళీ ఇంకోసారి తమ పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని వైసీపీ చెప్తుంటే, వైసీపీని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వం స్థాపిస్తుందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు చెప్తున్నాయి. ఒక పక్క నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల పర్వం ముగిసిన అనంతరం ప్రచారాలు కూడా జోరందుకున్నాయి. మరోవైపు సీఎం జగన్ కాసేపటి క్రితమే తమ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. 30వ తేదీన కూటమి తన మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు, అక్షర సత్యం గారు ఫోన్ లైన్ ద్వారా మనకు అందుబాటులో వస్తారు. మిగతా వారందరూ మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందు తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్. వేణుగోపాల్ గారు, మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టున్నారు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మీద కమెంట్లు కూడా తీవ్రంగా చేయడం జరిగింది. మధ్యలో మీ మేనిఫెస్టోని ఎందుకు చూపించలేదంటారు? పాత మేనిఫెస్టో సార్, ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి అందరికీ నా నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ రోజు నెరవేర్చారు కాబట్టి దాన్ని బదిలీ కొనసాగిస్తాను, దానితో పాటు కొన్ని చేర్చడం జరిగింది. ఈ రోజు సామాజిక భద్రత మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తూ సామాజిక న్యాయం చేయాలి అందరికీ అని చెప్పేసి విద్యలోను, వైద్యంలోను, వ్యవసాయంలోను పెద్దపేట వేసి ఇంకా కొన్ని మార్పులు రావాలి, అదే విధంగా ఆర్థికంగా చూసుకోవాలి అని చెప్పేసి విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ప్రజానికి, అదే విధంగా పేదవాళ్ళకి ఏదైతే 32 లక్షల ఇళ్ళు ఉన్నాయో దాన్ని కొనసాగింది. అదేవిధంగా వైసీపీ ఏదైతే చేయుత కానీ కాపులేస్తాన్ని కొనసాగింపు, ఈబీసీ నేషనల్ కొనసాగింపు, అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంపు, అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 3,500 పెంపు పెడుతుండగా, అదేవిధంగా ఏదైతే ప్రతి 0 వడ్డీ రైతులకి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడము, వైఎస్ఆర్ బీమా 7 లక్షలకి పెంపు, ఇవన్నీ కొనసాగిస్తూ ముఖ్యంగా 9 వాటిపైన ముఖ్యమంత్రి గారు ఇవి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే మనం ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే విద్యలో మార్పులు చేసి ఆర్థికంగా బలం చదువుకుంటే ఆ కుటుంబంలో ఉద్యోగాలు కానీ లేదా బాగా ఉన్నత విద్యలు చదివితే మంచి ప్రయోజకులు అవుతారని చెప్పేసి విద్యకి, అదేవిధంగా వైద్యంలో ఏమంటే అకస్మాత్తుగా ఏదైనా జబ్బులు వస్తే భరించలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు 25 లక్షల రూపాయల వరకు వైద్యానికి పెంపు ఆరోగ్యశ్రీ ద్వారా, అదేవిధంగా వ్యవసాయానికి రైతు భరోసాను కూడా పెంచడం జరిగింది. సంక్రాంతికి 4,000, అదేవిధంగా పంట వేసినప్పుడు 4,000, అదేవిధంగా మధ్య రైదానికి 4,000 అట్లా చొప్పున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశాం కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా రాష్ట్రంలో 22 రోజులు ఏదైతే మేమే కూడా సిద్ధమనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొని గతంలో ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన నెరవేర్చుకుని ఏమేమి కార్యక్రమాలు చేస్తున్న సంక్షేమం ప్రజలకు చెప్పి దాంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని అదే విధంగా ఈ రోజు కొత్తవి కూడా చేర్చి పెంచడం జరుగుతాం. ఇది చెప్పడం ఒకటే, 14లో ఇచ్చిన హామీలన్నీ దాదాపు 9% మేము హామీలు అమలు చేస్తాము. 4,50,000 కోట్లు డిపిటి, నాన్ డిపిటి ద్వారా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 4 కోట్లు అయితే పూర్తి అవ్వడం కానీ, పరిశ్రమల విషయంలో అయితేనేమి, పోలవరం విషయంలో అయితేనేమి, అదే విధంగా రోడ్ల విషయంలో అయితేనేమి, ప్రతి దాన్ని ఆచి చూసి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయొచ్చు వాటి చేస్తూ ముందుకు పోతుంది. కాబట్టి వేణుగోపాల్ గారు
ప్రజలు ఆల్రెడీ మీ పాలనని చూశారు. మీ పాలన ఇప్పుడు ఏదైతే మీరు మంచి చేశామన్నా ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. అదేవిధంగా ప్రతిపక్షం చెప్తున్నట్టు అంతకుముందు వాళ్ళ పాలన చూశారు. ఇప్పటికే ఓటర్లు ఒక దానికి వచ్చేస్తుంటారు కదా, ఎవరికి ఓటు వేయాలి అని ఒక సంసిద్ధత అయిపోయి ఉంటారు కదా. ఇప్పుడు మేనిఫెస్టోని బట్టి మళ్ళీ ఓటర్లు మారే అవకాశం ఉందంటారా? అది టీడీపీ మేనిఫెస్టో అయినా లేదంటే మీ మేనిఫెస్టో అయినా? సార్, రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి సార్. 1,25,00,000 కార్డు ఉన్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం 1,10,00,000 కార్డులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాదాపు 15 లక్షల కార్డులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయలేదు. వీళ్ళకందరికీ రేషన్ అనేది ఫ్రీగా ఇస్తారు. కానీ సంక్షేమం అనేది మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఫిక్స్డ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటారు. అంటే సొంత ఇల్లు 1,050 స్క్వేర్ ఫీట్స్ పైన ఉంటే ఇవ్వరు, ఫోన్ కార్ ఉంటే ఇవ్వరు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంట్ ఇవ్వరు. ఇలా ఫిక్స్డ్ ఆఫ్ వాల్యూస్ పెట్టుకుని ఈ రోజు అర్హులలో 87% మందికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళలో 87% మంది ఈ రోజు సంక్షేమం అందింది. ఏదో ఒక రూపంలో ఇల్లు, అమ్మఒడు, జగన్ విద్యా దీవెన, వసతి దీవెనలో, లేకపోతే రైతు భరోసాలో, లేకపోతే 0 వడ్డీలో, ఇట్లా ఏదో ఒక స్కీమ్ ద్వారా వాళ్ళకి దాదాపు 10 లక్షల పైనే వాళ్ళు లబ్ధి చెందుతున్నారు. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే ఇది కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకంటే ఈ దుష్ట చతుష్టం ఒక పన్నాగం పండుతుంది. గతంలో అదే సంక్షేమాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చి విడిదిలా జింబాంబే అదేవిధంగా శ్రీలంక చేస్తున్నాడన్న వ్యక్తులు ఈ రోజు ఓట్ల కోసం దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉండేవన్నీ మేము కంటిన్యూ చేస్తాము, దాంతో పాటు అడిషనల్ గా ఇస్తాము అంటారు. అంటే 75,000 కోట్లు సంవత్సరాలు ఖర్చు అవుతా ఉంటాయి ఈ రోజు సంక్షేమానికి. ఇంకా వాళ్ళు చెప్పిన స్కీమ్లు అయితే 1,50,000 కోట్లు అవుతాయి. 75,000 కోట్లకే ఈ రోజు తల్లి ఈ విధంగా ఏదైతే గత ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం 6,50,000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. అంటే 2,50,000 కోట్లు పెంచడం జరిగింది. ఈ విధంగా ముందుకు పోతే నువ్వు 1,50,000 కోట్లు యాడ్ సంక్షేమానికి ఇస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది మేము కొనసాగిస్తామని ఎట్లా చెప్తావు? గతంలో ఎందుకు విమర్శ ఇచ్చావు? వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానన్నావు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను 10,000 ఇస్తానంటావు. సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాం మేము వస్తా అంటావు, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కొనసాగించే కార్యక్రమాన్ని మరి నీకు ఓటేసి కొనసాగించాలి నువ్వెందుకు? ఓకే వేణుగోపాల్ గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. చౌదరి గారితో మీరు అడిగిన దానికి చౌదరి గారు సమాధానం చెప్తారు, మాట్లాడతారు. తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మీనాథ్ గారు నమస్కారం. చౌదరి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేయడంలో కూడా మీరు బాగా లేట్ అయిపోయినట్టున్నారు. అసలు మేనిఫెస్టో విడుదల చేస్తారా? మీ మేనిఫెస్టో ఎలా ఉండిపోతుంది? నిజంగా మేనిఫెస్టోను చూసి ఓటేసే స్టేజ్లో ప్రజలున్నారా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారా? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే వైఎస్ఆర్సీపీ వేణుగోపాల్ గారికి, జనసేన వీర మహిళ గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మేనిఫెస్టో చూసి ఓట్లేస్తారా అనే మీ ప్రశ్న చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే గతంలో 2019, 2014లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ రోజు పురాణం, బైబిల్, భగవద్గీత అని చెప్పి 6 అంటుంటుందని నవరత్నాల పేరు మీద 9 హామీలు ఇచ్చి ఆ రోజు రాష్ట్రంలో 2 పేజీల ఎన్నికల ప్రణాళిక చేశారు. మరి అమలు చేశారా? ఎక్కడ అమలైంది? 99.5% అమలు చేసేవన్నారు. చేసింది చెప్పానండి. మద్య నిషేధం కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, అలాగే మీరేమో ఇది చెప్తున్నారు చౌదరి గారు. మీరేమో ఇది చెప్తున్నారు. 2014లో మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ రోజు దాన్ని పట్టుకుని ఇది ఒక పాంప్లెట్, ఈ పాంప్లెట్ ను కూడా చేయలేకపోయారని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక పావుగంట క్రితం మీరు 2014లో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారంట. ఆ పాంప్లెట్ లో కూడా ఏం చేయలేకపోయారంట. ఇప్పుడు మీరు చాలా ప్రశ్న వేశారు. నేను కొంచెం స్టాటిస్టికల్ గా మాట్లాడతాను, మీరు కూడా నోట్ చేసుకుని డౌట్ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నేను తెలుగుదేశం పార్టీ పరిపాలన, గత 5 ఏళ్లలో 11,80,000 ఇల్లు నిర్మించాం. దాన్ని తాకట్టు పెట్టి 270 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. 54 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం 2,000 రూపాయల 500 లెక్కన. నిరుద్యోగ వృత్తికి 4 లక్షల 1,000 మందికి ఇచ్చాం 2,000 లెక్కన. అలాగే 2,10,000 మందికి చంద్రన్న బీమా ఇచ్చాం. 86,04,300 మందికి 20,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేశాం. ఇది కాకుండా 71% పోలవరం పూర్తి చేయటం, 72% ఇంచుమించు అమరావతిని పూర్తి చేయటం, అలాగే రాష్ట్రంలో వెనుకబడి జిల్లాలకు ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకోవటం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇండస్ట్రీ తీసుకురావటం,
మేము తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ 2014-19 39,459 ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇంచుమించు 5,31,300 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద వస్తే 60,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 64,000 మంది సారీ స్కిల్ డెవలప్మెంట్ మీద చేస్తే ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు 35,000 పూర్తి చేస్తే ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం స్టాటిస్టికల్ క్లియర్ గా. అయితే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చుంటే, వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుంటే, కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర గారు ఒక మాట అన్నారు, 21,570 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న 5 నెలలు. మరి ఉద్యోగాలు ఇచ్చుంటే వీళ్ళని కాదు ఆత్మహత్య చేసుకుంటారు. ఎస్సీల నుంచి పథకాలు 27 రద్దు చేశారు. ఎస్సీ పథకాలు అంటే 200 యూనిట్లు కరెంటు, బెస్ట్ స్కూల్స్, వాళ్ళ సెంటు భూమి, ఫ్రీ ఇల్లు, కార్పొరేషన్ నిధులు, సబ్సిడీ నిధులు, ఇవన్నీ 27 పథకాలు ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ పథకాలు 30 రద్దు చేశారు. మైనార్టీ ముస్లింస్ 10 పథకాలు రద్దు చేశారు. ఎస్టీలకి 16 పథకాలు రద్దు చేశారు. ఈ లెక్కన 120 పథకాలు రద్దు చేశారు. దీని ద్వారా వాళ్ళు చాలా మోసపడే కాకుండా పేదవాడి వైపు నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, అన్నా క్యాంటీన్ ఎందుకు కూర్చోదు నాకు తెలియదు. అన్నం పెట్టే పేదవాడికి అన్నా క్యాంటీన్ కూర్చేసిన వ్యాప్తంగా దుర్మార్గమైన చర్య ఇంతకన్నా ఉండలేమని అనుకుంటుంది. అలాగే దిశ చట్టం ఉందా లేదా, పోయిందా గాల్లో, అంటే గ్రాఫిక్స్ లో ఉందా, ఇవి చూసిన తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, పెట్టుబడులు వచ్చాయి 175 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమ్మెట్ లో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. దాంట్లో వచ్చిన లెక్కలు చెప్తాను, మీరు ప్రభుత్వం వచ్చే లెక్కలే. అంటే ఎస్టీపీసీ 9,30,000 కోట్లు ఏడా, ఆ కంపెనీకి మూలధనం 20,000 కోట్ల రూపాయలు. అలాగే ఏపీసీ లిమిటెడ్ 12,000 కోట్లు ఎక్కడ, రెవెన్యూ పవర్స్ 97,500 కోట్లు ఎక్కడ సార్, ఇండోసోల్ 76,000 కోట్లు, 76,033 కోట్లు ఎక్కడ సార్. అలాగే ఏఎంసీ 68,976 కోట్లు, TCPLOE 65,000 కోట్లు, ASW 50,000 కోట్లు, హిందూజా వెంచర్స్ 40,000 కోట్లు, ఆప్కో గ్రీన్కో వాళ్ళు 47,000 కోట్లు, OCCROC 40,000 కోట్లు. ఈ లెక్కన 7,16,790 కోట్లు మీకు పెద్ద ఎత్తున నిధులు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేస్తామని చెప్పారు. ఎక్కడ పరిశ్రమలు అక్కడ కనపడలేదు. మేము తక్కువ తెచ్చినా 39,000 ప్రజలు తీసుకొచ్చినా 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, బ్యాక్లాగ్ పోస్టులు గవర్నమెంట్ లో 40,000 ఉద్యోగాలు, అలాగే కారు నిర్మాణాలు చేపి డేటా వాళ్ళ పోస్టులు వచ్చేస్తారని 2,03,000 పోస్టులు, ఇవన్నీ పూర్తి చేయలేదే. మన 95% ప్రజలకు 99.7% పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉందా? ఇది గ్రాఫిక్స్ కాదా? ఈ పత్రం ఇది పాంప్లెట్ కాదా? టిష్యూ పేపర్, పాంప్లెట్ టిష్యూ పేపర్ నాకు అర్థం కాలేదు. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి పసిపోసి మాడికాయ చేసి తిప్పి మళ్ళీ పాస్ సీసాలే కొత్త సీసాల్లో పాసాలు పోసి ఇదే మేనిఫెస్టో చూపించేసి జనాల చెవులు ఖాళీగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారు 10 కిలోలు ఇస్తానన్నా, మెర్సిడీస్ కార్ ఇస్తానన్నా, నేను మీ చేరి బంగారు వాచీలు కాదు చేస్తానన్నా జనాలు మీగా ఓట్లేయరు. హలో ఏపీ, బాయ్ వైసీపీ. ఇది రాష్ట్రంలో పరిస్థితి. 3వ స్టేట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు చూసి నరకం అనిపిస్తున్నాము. మీరు వాషింగ్టన్ డీసీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గెలిపించారు. మరి వాషింగ్టన్ డీసీలో మీరు కూడా చేయలేదు కదా, మరి ఇవన్నీ చెప్పి నిలిచిన హామీలే కదా, ఎందుకు చేయాలి మీకు కూడా చెప్పండి. ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సచిన్ గారు, ఏపీ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రచారాల పర్వం కూడా ఊపందుకున్న వేళ అన్ని పార్టీలు కూడా మాదంటే మాదే గెలుపంటుంది. కూటమి ఒకవైపు మాది గెలుపంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. మరి ఈ మేనిఫెస్టోని ఎలా చూడాలంటారు చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో. సార్ మేనిఫెస్టో ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, రాజస్థాన్ లో 758 పెన్షన్, ఉత్తరప్రదేశ్ లోనేమో 800 ఎంతో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 3,000 4,000 ఇస్తున్నాము. అంటే జగన్ అన్నకి మనసు ఉంది కాబట్టి 5,000 ఇస్తున్నాం అంటున్నారు. నేనంటాను, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్, మిగిలిన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ 1000-1500 అంటే సంక్షేమానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. మన రాష్ట్రం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మంచి మనసు కాదండి, అధికార దాహం. అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికార దాహం ఉన్నట్టే, రాజశేఖర రెడ్డి గారికి కూడా అధికార దాహంతో సంక్షేమ పథకాలు ఇచ్చినట్టే. ఇది అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాలకు 4,000 5,000 అప్పులు తెచ్చుకుంటూ పోవడాన్ని పెద్ద మనసు అంటారు సార్. అధికార దాహం అంటారు. అధికార దాహం పెరిగిపోతుంది కాబట్టి పబ్లిక్ మనీని సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు పంప్ చేసి అధికారాన్ని కొనుక్కుంటున్నారు అనేదాన్ని నేను చెప్తున్నాను సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అంతా విన్నాను నేను. అది నాకు రెండే అంటే నా దృష్టిలో చెప్తున్నాను నేను, రెండే కనిపించింది సార్. ఒకటి, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదంటారు, రెండో పక్కన నేను చేసేసానంటారు. ఏం చేశారు అంటే ఇంచుమించు గంటలో ఎక్కువ భాగం ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి గురించి చెప్పేది ఒకే ఒక స్లైడ్ చూపించారు సార్. ఎక్కడ ఎటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట, మామూలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే ఏదో 2-3 స్లైడ్ చూపించారు. మిగిలినంతా సంక్షేమ పథకాలు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కేవలం 16,000 ఖర్చు పెడితే నా ప్రభుత్వం వచ్చిందట 17,000 కోట్లు, అంటే 1000 కోట్లు. ఆ 1000 కోట్లు 2019 2024కి ఏంటంటారు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ద్రవ్యోల్బణం పెరిగి ఉంటారు తప్పించి అంత పెరిగిదాలు కాదది. మీ 1000 కోట్లు మీరు సాధించి అయినా మీరు కేటాయింపులు చూపిస్తున్నారు, కానీ యాక్చువల్ గా ఖర్చు చేసింది అంటానని తెలిస్తే ఇద్దరి యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. మొత్తం ఈ ద్రవ్యాలు ఈ మేనిఫెస్టోలో చేసిన మాటలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంకో కాపులకి 60,000 నుంచి 1,60,000 ఇస్తాం, బీసీలకి 60,000 నుంచి 1,05,000 ఇస్తాం, మీకేమో అమ్మఒడి ఇస్తాను, వాళ్ళకి సాధీకరణ ఇస్తాను, మీకు పట్టు చేరెడతాను, మీకేమో చెవులో బొట్టేడతాను, మీకు మొక్కం మీద బంగారం బొట్టేడతాను, ఈ చెప్తున్నారు. కానీ అధికార ఫలాల్లో భాగస్వామ్యం ఇస్తానని ఎక్కడైనా చెప్పారా? ఏది ఒక పక్కన ఇప్పుడు తిరుపతి వేణుగోపాల్ గారు అన్న సామాజిక న్యాయం, సామాజిక న్యాయం ఎక్కడ సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నా వలన మీరు గన పొందుంటే లాభం పొందుంటేనే నాకు ఓటేండి అంటున్నారు. ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు? అవును, జగన్మోహన్ రెడ్డి గారి వలన మనకు డబ్బులు పడినాయి కదా, లాభం పొందామని ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు లాభం అంటే ఏంటంటే మా బంధువుల్లో కూడా ఒక కుటుంబం ఉంటుంది సార్. అది ఏంటంటే అందరి బంధువుల్లో ఒక కుటుంబం ఉంటుంటారు, లేదా ఒక యజమాని అనుకున్న బంధువులు అంటే ఫీల్ అవుతారు. యజమాని అనేవాడు సంపదను సృష్టించి ఆ పిల్లలతోటి తల్లితోటి భార్యతో అందరితో కష్టపడేటట్టు చేసి 1,10,000 సంపాదించుకుంటే అందులో ఒక 5,000 దాచి ఒక 5,000 ఖర్చు పెట్టుకుని తింటే ఒక రకమైన యజమాని ఉంటాడు. అలా ఒక ఇంట్లో కూర్చుని ఆస్తిని నమ్ముకుంటూ వచ్చి ఇది నీకు 1,000 రూపాయలు ఇచ్చి నీ చీర కొనుక్కొని, జాకెట్ కొనుక్కొని, నీ ప్యాంట్ కొనుక్కొని, బండి కొనుక్కొని ఎంజాయ్ చేసి యజమాని ఉంటారు. అప్పులు తెచ్చి ఎంజాయ్ చేసి అభివృద్ధి చేసేవాడు మంచోడా? 10,000 సంపాదించి 5,000 వెనకేసి 5,000 ఖర్చు పెట్టుకునేవాడు యజమాని మంచోడా సార్? జగన్మోహన్ రెడ్డి గారు రెండో కేటగిరీకి వస్తారు. దాని యజమాని ప్రజలు మనమంతా అనుకుంటే అది దౌర్భాగ్యమైన పరిస్థితి అవుతుంది, కానీ అభివృద్ధి చేస్తారు. ఓకే అక్షర్ సచిన్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక పాయింట్ చెప్పండి, కీలకమని చెప్పాలి. సామాజిక న్యాయం అనేది చెప్పాలి. సామాజిక న్యాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లలో డబ్బులు లేనోడికి ఎంతమంది ఇచ్చారు, ఎంపీ సీట్లలో డబ్బులు లేనోడికి ఎంతమంది ఇచ్చారు, కార్పొరేషన్ పదవులు డబ్బులు లేనోడికి ఎంతమంది ఇస్తున్నారు? అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇచ్చి, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇస్తే అనగారిన వర్గాలు ఎక్కడ బాగుపడతారు సార్? మీరు ఇచ్చే 2,000 ఏది అమ్మఒడో నాన్నతోడు ఏది స్కీమ్ ఇస్తే మంచి బాగుపడిపోతాడా? రెండోది 175 సీట్లు 50 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, 30 సీట్లు కాపు, 80 సీట్లు అంటే 50% కమ్మాని ఇది రెడ్డిని కాపు పోయి 50%. ఇది బీసీ ఎస్టీ మైనార్టీ 70% ఉన్న 1% అటు 70% ఉన్న వాళ్ళకి 50 సీట్లు ఇచ్చానంటున్నారు. అంటే ఉన్న 20% ఎవరికి పోయింది సార్? ఎస్టీ బీసీ మైనార్టీ 20% అన్యాయం చేస్తుంది వైసీపీ పార్టీ. తెలుగుదేశం మేనిఫెస్టో డిస్కస్ చేసిన తెలుగుదేశం మాట్లాడుతుంటారు. ఈ 20% ఎవరు తీసేసుకున్నారు? రెడ్డి సామాజిక వర్గం తీసేసుకోండి. ఇంటి చేత ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? రేపు ఏమనాలి అంటే ఇదిగో ఇప్పుడు వరకు అంటే నేను చీఫ్ మినిస్టర్ రెడ్డి, డీజీపీ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రెడ్డి, టీటీడీ చైర్మన్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ రెడ్డి. రేపు అధికారంలోకి వస్తే ఒకటి దళితులకు ఇస్తాను, ఒకటి బీసీలకు వచ్చేటట్టు చూస్తాను, ఒకటి కాపులకు వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఏమైపోవాలి, ఈ వైశాఖ ఏమైపోవాలి, ఇవైపోవాలి, ఈ క్షత్రియాస్ ఏమైపోవాలి, ఈ వెలమాస్ ఏమైపోవాలి, కొన్ని వర్గాలు తీసేసుకుంటే మిగిలిన వర్గాలు ఏమైపోవాలి సార్? సామాజికంగా ఎక్కడ ఉంది సార్? తర్వాత రెండోది ఒక పథకాన్ని ఒకే పథకం కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, కుమ్మరి నేస్తాం, కమ్మరి నేస్తాం, రెడ్డి నేస్తాం, కమ్మ నేస్తాం అంటే ఉపయోగం ఏంటండి? వాళ్ళకి 1,20,000 ఏరికి కుల కార్పొరేషన్ ఇంటి పెడతారంటే ఒక కులం వెనకబడితే ఆ కులాన్ని మిగిలిన కులాలతో పాటు పైకి తీసుకురావడం కోసం, సమస్యలు తీసుకురావడం కోసం కుల కార్పొరేషన్ పెడతారు.
ఒక పెన్షన్ ఎన్టీ రామారావు పెట్టిన పెన్షన్, దామోదర్ సంజీవ్ గారు పెట్టిన పెన్షన్, లేదా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ లో మీరు ముక్కలు చేసేసి కాపులకి వీళ్ళకంటే నేను కాపులకి ఇచ్చేసి ఇచ్చాను అంటే కాపు కార్పొరేషన్ మాట ఏంటి? ముద్దగారు పద్మనాభ గారు కాపులు అందరికీ మంటాలు దిగేసి కంటాలు కొట్టేసి రోడ్లు కొడితే నాన్న కేసులు పెట్టించేసి ఇన్ని చేసేసి రైలు తగలబెట్టేసి మళ్ళీ మాట్లాడతాను మీతో. లైన్ లో ఉండండి. మనతోటి జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కృష్ణవేణి గారు. నమస్తే అండి లక్ష్మీనాగ్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అక్షర సత్యం గారికి కూడా. కృష్ణవేణి గారు, మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. మరొక 17 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఎందుకు మరి అన్ని యొక్క నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయగలుగుతున్నారా మీరు, మీ కూటమి? తప్పకుండా అండి. మా కూటమి ఎక్కువగా ప్రచారం కంటే కూడా మేము ప్రజలకు ఏమి చేయగలమో, ప్రజలకు ఎలాగ అన్యాయం జరిగిందన్న దాని మీద దృష్టి పెట్టే మా ప్రచారం ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము డోర్ టు డోర్ టచ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పబ్లిసిటీ పనులకి అసలు వాస్తవానికి సంబంధం లేదండి. ఎక్కడికక్కడ పెన్షన్ తీసేయబడ్డాయి, ఎక్కడికక్కడ ఆస్తులు కబ్జా చేయబడ్డాయి ప్రజలవి. ప్రజలు ఎంత నిజంగా ఇన్ని పథకాలు ఇచ్చేస్తే ప్రజలు అభివృద్ధి దిశగా పరుగులు తీయాలి, కానీ ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గిపోతున్నారు అన్నది కూడా డోర్ టు డోర్ టచ్ చేసినప్పుడు క్లియర్ గా తెలుస్తుందండి మాకు. వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణవేణి గారు, ప్రభుత్వం అన్నాక అంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ దాన్ని ప్రతిపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు భూతద్దంలో చూపిస్తున్నాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు. సార్, వాళ్ళు చేసిన అభివృద్ధి ఆవగించేంత అయితే ఇంత పెద్ద పనసకాయ ఎంత అభివృద్ధిని చూపిస్తారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసే పబ్లిసిటీ మొత్తం ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందేమో, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తారా అన్నట్టు ఉంటది. వాస్తవంలోకి వచ్చేటప్పుడు ఒక గ్రామం కూడా డెవలప్మెంట్ ఉండదు. అంటే ఆయన సిద్ధం అని బోర్డులు పట్టుకుని తిరగడం, మేనిఫెస్టో అని ప్రజల నెత్తి మీద ఈ పథకాలు తీసుకొచ్చి వద్దడం తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఆరోగించేంత కూడా లేదండి. ఇవాళ ప్రజలు ఎప్పుడూ కూడా యాచించే పద్ధతిలో ఎప్పుడు ఏ ప్రజలు ఉండరు. వాళ్ళ ఆత్మాభిమానంతో కృష్ణవేణి గారు, ఇక్కడ ఒక పాయింట్, అది ఎవరైనా జనాలు కూడా గమనిస్తున్నారు. వైసీపీ పార్టీ అభివృద్ధి మీరు అన్నట్టు అభివృద్ధిలో వెనకబడిందని అనుకుందాం, కానీ వాళ్ళు ఏవైతే సంక్షేమ ఫలాలు ఏవైతే ఇచ్చారో వాటిని మేము కంటిన్యూ చేస్తామని చెప్తూనే సూపర్ 6 లో భాగంగా మరికొన్ని యాడ్ చేస్తుంది కదా మీ కూటమి. మరి వీటన్నిటిని ఎలా అభివృద్ధి చెందాలి అన్నా కూడా ఒకేసారి అవ్వదు కదా, ఏ రకంగా ముందుకెళ్తారు? మరి అంతకు ముందు మీరు కొనసాగిస్తున్నాము అంటే వైసీపీ చేసిన దాన్ని మీరు కూడా స్వాగతిస్తున్నట్టు లెక్కే కదా. వైసీపీ చేసిందని స్వాగతిస్తున్నామని కాదండి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అది చేస్తామన్నది మా కూటమి ఒక లక్ష్యం. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి లేకుండా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినప్పుడు మాకు కేంద్రం నుంచి పూర్తిగా మోడీ గారి మద్దతు ఉంది, అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, అలాగే నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పటిష్టమైనటువంటి క్యాడర్, ప్రజల్లో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ అన్ని నమ్మకాల మీద ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపెడతాం. అభివృద్ధి నుంచి వచ్చినటువంటి లాభాలని ప్రజలకి పంచిపెట్టి అందులో భాగస్వామ్యాలు చేయడమే మా కూటమి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారో మీరు ఏం చేస్తారు? ఉదాహరణకి మచ్చుకి ఒక 2-3 ఏమైనా చెప్పగలరా మీరు? ఏంటి మన పరిశ్రమలు చూపించండి. మామిడి తండ్రికి తీసుకొచ్చాము పేటెంట్ అని చెప్తాడు ఐటీ మినిస్టర్, కోడిగిట్టు మినిస్టర్. ఏం పరిశ్రమలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి వీళ్ళకి సూటు బూట్లేసి అందులో మేము వెళ్ళిపోయి అక్కడ థాయిలాండ్ లో ఒప్పందాలు చేసుకున్నామని చెప్తాడు. నిజంగా ఖచ్చితంగా అలాంటి పరిశ్రమలు కానీ, అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, కియా పరిశ్రమ ఎలా వెళ్ళిపోయిందో పక్క రాష్ట్రాలకు తెలుసు. ఎన్ని పరిశ్రమల్ని వీళ్ళకి లాభాలు ఓటాలు ఇవ్వక పక్క రాష్ట్రాలకి తరలించేశారో అన్ని తెలుసు. కానీ ఇవాళ కూటమి ఒకటి వస్తే కనుక ఖచ్చితంగా కేంద్రం నుంచే కదండి,
ఇతర దేశాల నుంచి కూడా అనేక పరిశ్రమలు వచ్చి ఇక్కడ పెడతారు. అది పర్యావరణానికి కలుషితం లేకుండా, అలాగే అభివృద్ధి, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి పని కల్పించాలి. పని కల్పించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి 15,000 కోసం సంవత్సరానికి వెయిట్ చేయాలండి ప్రజలు. నెలకి 25,000 రూపాయలు ఇంట్లో కూర్చుని సంపాదించుకునేటువంటి అనేక ఇవాళ ఉత్పాదనలు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి. ప్రతిదీ కూడా అది డెవలప్మెంట్ చేసి చూపిస్తామని ప్రజల ఆత్మాభిమానంతో నిలబడేలాగా మా కూటమి పనిచేస్తుంది. అలాగే ఓకే కృష్ణవేణి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే బీజేపీ దగ్గర నుంచి, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల్ని సరిగ్గా తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సార్ లక్ష్మీనాథ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు జనసేన నాయకురాలకి రాష్ట్ర సత్యం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు అంటే ఒకసారి చెప్తారు, ఇంకొకసారి సంక్షేమం చేసి రాష్ట్ర మొక్కలు పాలు చేస్తారు, వీళ్ళే చెప్తారు. అదేవిధంగా అభివృద్ధి చేయలేదని చెప్తారు. అభివృద్ధి చేశామని మేము ఎక్కడికి చెప్పినా వీడికి వినకూడదు. ఎందుకంటే ఏది కానీ నిజాలు చెప్తే జీర్ణించుకోలేరు కదా. ఏదైతే ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడుతాను సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 1,00,000 రూపాయలు ఇస్తూ 39 లక్షల మందికి 39 లక్షల మంది ఉన్నారు. ఆ 39 లక్షల మందికి 1,000 రూపాయలు చొప్పున ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 12,000 కోట్లు ఏమో అవుతుంది, 9,000 కోట్లు ఎంత అవుతారు సంవత్సరానికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 66 లక్షల పెన్షన్లు ఇస్తూ 3 ఇస్తూ 24,000 కోట్లు సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవాతాత్మతో వికలాంగులకు, విధంతోలకు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్ పెంచుతూ ఈరోజు 66 లక్షల మందికి దాదాపు 24,000 కోట్లు ఇచ్చారంటే అది కరెక్టా? లేకపోతే వీళ్ళు ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా ఏదైతే వేణుగోపాల్ గారు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న వస్తుందండి. మీరు ఇచ్చారు, సంక్షేమ ఫలాలు ఇచ్చారు, ఎవరు కాదనలేదు. డోర్ టు డోర్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేరుగా వేసిన ఖాతాల్లో వేశారు, దానిలో ఏ డౌట్ లేదు. మధ్యలో దళారులు లాంటి వాళ్ళు ఏమి దోచుకోకుండా వేశారు. కానీ ఈ వేసే క్రమంలో మరి సంపదను సృష్టించడంలో మరి వెనకబడ్డారు కదా మీరు. దానికి ఉదాహరణే సంవత్సరం క్రితం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సార్ తలసరి ఆదాయము 17 ప్లేస్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 9th ప్లేస్ రావడం జరిగింది. అంటే అది అభివృద్ధి కదా, ఇది కాగితంలో కేంద్ర ప్రభుత్వం. బిఏజీపీలో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 22వ స్థానంలో ఉంది. ఇది కరెక్ట్ కదా? ఇది కాగితం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓట్లేదు? వినండి సార్, వినండి. అదే విధంగా పారిశ్రామిక వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉంటే మా ప్రభుత్వం వచ్చి 3వ స్థానంలో తీసుకురావడం. ఈజీ ఆఫ్ బిజినెస్ లో ఏదైతే గత 2019 నుంచి 2020 వరకు 23 వరకు కంటిన్యూగా ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అదేవిధంగా పరిశ్రమలు 67,000 కోట్ల పెట్టుబడులు వస్తే 127 పెద్ద పరిశ్రమలు వస్తే 85,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూసీ, అదేవిధంగా ఆదాని, హెచ్పిసిఎల్, అరవింద, ఆదిత్య బిర్లా, ఐఓటీసీ, యాప్టెక్, ఆల్ట్రాటెక్, పేపర్స్, అదేవిధంగా లాసన్ గ్రూప్, దివీస్, టెలికాన్, ఎక్స్ట్రా అలాంటి కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు 2.5 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలు 16.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి. అదేవిధంగా ఏదైతే విశాఖపట్నం సదస్సు జరిగితే అది ఏదైతే ప్రాజెక్ట్ స్టూడియో కూడా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 7,65,000 కోట్లు 306 ఇండస్ట్రీస్ కి ఏదైతే ఫస్ట్ ప్లేస్ లో ఒప్పందాలు జరిగాయి, అవి వస్తున్నాయి. ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఇట్లా వచ్చాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రతిపక్షాలు, ఈ దుష్ట చతుష్టము, ఎల్లో మీడియా, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా, సంక్షేమం ఇచ్చినా ఇయ్యలేదంటారు, అభివృద్ధి చేసినా చేయలేదంటారు. వీళ్ళు ఎన్నికలు దగ్గర పడే బుద్ధికి తొక్కుతో పోస్తున్న బురద ఈరోజు బకెట్లు పోస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఓకే,
ఆ ఎల్లో మీడియా కలిపి Okay. బకెట్లు పోసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు తప్ప ఏమి దాంట్లో నిజాలు లేవు మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. ఓకే ఓకే వేణుగోపాల్ గారు, చౌదరి గారు, వేణుగోపాల్ గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రెస్పాండ్. లక్ష్మీనాథ్ గారు మిమ్మల్ని స్ట్రైట్ గా ఒప్పుకుంటారు క్వశ్చన్. అడగండి సార్. ఈ తల ఇవ్వలేదు, పెన్షన్లే ఇవ్వలేదు, రాష్ట్ర ఖజానా ఖాళీ, అప్పుల పాలు అయిపోయాము. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు ఎట్టిస్తారు, ఎవరేం చేస్తారు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు బయట అవుతున్నాను లోటస్ ఫండ్ దాపెట్టారా, చౌదరి గారు అదే ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది అనుకుంటు కదా, ఎందుకంటే రానున్న రోజుల్లో వాటిని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు, ఇంకొన్ని యాడ్ చేసి చెప్తున్నారు కదా పథకాలు. మరి మీరు మంచి మంచి మాట చెప్పారు. మేము బిలో ప్రావర్టీ లెవెల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ కొనసాగిస్తాం. రెండు, సంపద సృష్టిస్తాం మేము. ఎందుకంటే అమరావతి ముద్రిస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, విదేశాలు పర్యటన చేసి ఈ గతంలో డావోస్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, చలికి మాట్లాడితే సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. అసలు మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు సంపద ఎందుకు సృష్టించలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఆకలేస్తే అన్నం పెట్టడం, ఆకలేస్తే అన్నం పెట్టడం అనేది సాయం చేయడం అంటారు, లేదంటే బిచ్చి వేయడం అంటారు. అదే ఆకలి తెచ్చుకోవడానికి అవకాశాలు ఇవ్వడం అనేది అభివృద్ధి అంటారు. ఒక ఉద్యోగం, ఒక వ్యాపారము, మంచి అవకాశం ఇస్తే వాడు ఆత్మహత్యతో 10 రూపాయలు సంపాదించుకున్నా 10 రూపాయలు కట్టుకుంటుంటే ఆనందపడతాను. మీరు ఇచ్చే బిచ్చ ఎన్నో తింటా నేను, నేను ఎల్లకాలం బిచ్చిగానే ఏదో లెక్క. సో ఆ అవకాశాన్ని ఇవ్వకుండా వీళ్ళు బిచ్చి వేస్తా ఉంటే రాష్ట్ర సంపద ఎలా పెరుగుతుంది సార్? లెక్కలు చెప్తారు. ఎవరికి బిచ్చి వేస్తున్నారు చౌదరి గారు? ప్రజలందరికీ సేవకులుగా ఉండాల్సిన నాయకులు మీరందరూ. అంటే నేను అన్ని పార్టీలని చెప్తున్నాను, వీరందరూ కూడా ప్రజలందరికీ చేసేదాన్ని బిచ్చవేసేటట్టు ఎలా చెప్తారు? వాళ్ళ యొక్క హక్కు అది, వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందని. కాకపోతే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది, కాదంటారా మీరు? లక్ష్మీనారాయణ గారు మీరు ఆ విషయం మర్చిపోయారు. చెప్పండి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు సంక్షేమ ఫలాలని కూడా, సంక్షేమ పథకాలను కూడా ఉపశమనాలను మాత్రమే మాట్లాడారు, శాశ్వతం కాదు, ఉపశమనాలు. ఎందుకంటే కొన్నాళ్ల పాటు బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, అది ఎదిగే వాతావరణం కల్పించి వాళ్ళు ఆర్థికంగా పైకి దిద్దామని ఉపశమనాలు పలికారు అంత పెద్ద నాయకులు. మేము సంక్షేమాలకి పుట్టినీళ్ళ తెలుగుదేశం పార్టీ, 10 నుంచి సంక్షేమాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి వరకు సంక్షేమాలు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ. మమ్మల్ని కాపీ కొట్టి మేమే ఉద్ధరించామని చెప్తే నమ్మే పరిస్థితి లేరు కదా. ఒకటి మీరున్నట్టు భిక్షం అంటే నేను అడిగేది ఏంటంటే, ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగం అవకాశం కల్పించి వాళ్ళ ద్వారా 6 అంకెలు 7 అంకెలు జీతం తీసుకొస్తా ఉంటే దాన్ని వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఉపయోగపడతాయి. అంతేగాని 5,000 రూపాయలు కూలి డబ్బులు ఇచ్చేసి మీరు వాలంటీర్గా పనిచేసి మీరు కేజీలు పెడతా ఉంటే దాని సంక్షేమ అభివృద్ధి అంటే నాకు తెలియదు. మీ అభివృద్ధి సంపద అంటే మీరు ఒక మాట చెప్తున్నారు, మీరు ఎలా సంపద సృష్టిస్తాం అనుకుంటే మీరు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ పాలసీని కాలరాశారు. ఉన్న ఇండస్ట్రీ అమర్రాజాతో సహా, జాకీతో సహా, ఈ అర్బన్ సంస్థతో సహా, నూనెతో సహా ఐటీ కంపెనీ నిలిపోయి తిరిగి వాళ్ళు తీసుకొచ్చామనుకో మళ్ళీ ఉపాధి అవకాశం దొరుకుతాయి కదా, తద్వారా సంపద పోగుపడుతుంది కదా, కొనుగోలు శక్తి దొరుకుతుంది కదా. జీతాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా 4-5 సంవత్సరాలుగా డిగ్రీ చదువుకున్న బీటెక్ విద్యార్థులు రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి సిక్కించి మండలంలో పనిచేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు, అదేవిధంగా షాపుల్లో పనిచేస్తున్నారు. అనేక రకాలుగా నిరుద్యోగులు దెబ్బతినిపోయి 21,500 చనిపోయారని కేంద్ర కార్మిక శాఖ చెప్పారు. నేను చెప్పడం కాదు, ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేయకపోతాం. నాకు అర్థం కాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైంది? చెల్లి అడుగుతున్నాం, మేము అడుగుతున్నాం. మేము అడిగేదంటే సంపద సృష్టించండి. మీరు చెప్పే నవనగరాలు తొగేశారు, మీరు అమరావతిని కాలరాసి చేశారు, 3 రాజధానులు లేవు. రాజధాని మీరు గమనించండి, హైదరాబాద్ లో సింహభాగం ఆర్థికంగా రాష్ట్రానికి వస్తుంది, బెంగళూరులో సింహభాగం ఆర్థికంగా ఆ రాష్ట్రానికి వస్తుంది, చెన్నైలో తమిళనాడుకి వస్తుంది. రాజధాని లేకపోతే సంపద ఎలా సృష్టిస్తాను నాకు అర్థం కాలేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, రియల్ ఎస్టేట్ లేవు, ఇసుక పాలసీ మారిపోయింది, కొత్త వ్యాపారాలు ఏం జరగట్లేదు, పూర్తిగా రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయినాయి. ఊరికే లెక్కరు శాండ్ మైను ల్యాండ్ వ్యాపారాలు చేసుకుంటా 1,000 కోట్ల రూపాయలు పెంచం పంచుకొని మీకు పొగలు వేసుకున్నారు. కానీ సామాన్యుడు ఈరోజు బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు, ఒక భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు. ఎన్ఆర్జీ కనీసం పనికి ఆహార పథకం కూడా మీరు బట్టలు వాడుకొని వాళ్ళు పూర్తి అంటే ఒకటేగా వీళ్ళు చెప్పే మేనిఫెస్టోలు, వీళ్ళు చెప్పే కలగొల్లు కబుర్లు జనాలు నమ్మరు. చెప్తున్నారు పార్టీల తరఫున కంక్లూడింగ్ మీకు ఇస్తాను.
మనతో అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, ప్రజెంట్ రాజకీయాలు జరుగుతున్న దాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనుకోవచ్చు, లేదంటే ఒక పౌరుడిగా అనుకోవచ్చు. కానీ రానున్న రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని మీకు అనిపిస్తుంది మీ వ్యక్తిగతంగా? సార్ మీరు చెప్పిన దానికి కొంచెం ముందు దానికి ఒకదానికి చెప్పేప్పుడు మీకు చెప్తాను సార్. వేణుగోపాల్ గారు ఒక మాట మాట్లాడుతూ మేము తీసుకొచ్చిన ఫ్యాక్టరీల్లో అని డివీస్ కంపెనీ కూడా చెప్పారు సార్. డివీస్ అనేది తుని దగ్గర ఒంటిమావుల దగ్గర ఉందన్నమాట. ఇదే డివీస్ ని ఎట్టేయండి, చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకుని కొన్ని కోట్లు తీసుకుని డివీస్ ని పెట్టేస్తున్నాడు. ఆ డివీస్ వల్ల పొల్యూషన్ అయిపోతుంది, మర్చిపోయారు జీవితాలు అంతా చీకటిమయం అయిపోతారు, శాఖలు విషతుల్యం అయిపోతుందని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే దాడిపేట రాజా గారు దానవాయిపేటలో ఒంటిమావులో నిరాహార దీక్షలు చేసి మీటింగ్లు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు చేసి దాన్ని మేము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే డివిస్ అనుమతి పెట్టి అదే డివిస్ పరిస్థితులు అదే ప్లేస్ లో అదే విధంగా పెట్టించి ఈ రోజు మేము అభివృద్ధి చేసామని చెప్పుకోవడం ద్వారా మీరు చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయాడు అన్న మంత్రి మీరెందుకు ఎంత అమ్ముడుపోయారు? విషతుల్యం చేసి ఆ పరిసర ప్రాంతాలు విషతుల్యం చేసి డివిజన్ కానీ ఆ పక్కన ఎందుకు అరవింద ఫార్మా కానీ ఎందుకు తీసుకొచ్చారు? కోస్తా తీరాలు ఎందుకు విషం తీసేస్తున్నారు, విషతుల్యం చేస్తున్నారో, మత్స్యకారి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతబడిందని అభివృద్ధిగా మీరు ఎందుకు చూపించుకుంటున్నారో. తర్వాత మీరు అభివృద్ధి అంటున్నారు కదా సార్, ఏ ప్రభుత్వం అయినా తన ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ప్రభుత్వానికి అధికారానికి ఇస్తాయి సార్. అయితే ప్రజల ఆలోచన విధానంలో కూడా మారింది. ఇక్కడ రెండండి, ఒకటి సంక్షేమ పథకాలు, రెండోది సంక్షేమ పథకాలతో పాటు ప్రజలు దైనందిన జీవితంలో జరుగుతున్న మోసాలు అన్యాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనిషి ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తుంది అనుకున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే రోజుకి ఒక నెలకు 2,000 ఇస్తుంది అనుకుందాం యావరేజ్. కానీ ఆ 2,000 ద్వారా అసలు ఎంతకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది? నెలకు 20,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అవన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు. తర్వాత రోజు లేవు, దౌర్జన్యం, మోసం, అన్యాయం, బూతులమై. సత్యం గారు, మీరు అన్నదంతా కూడా ఎవరైతే ఎడ్యుకేటెడ్ గా ఉన్నారో, చదువుకున్న ఉన్నారో వాళ్ళు కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ పేదలుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎవరికైతే తమకి ముందుకు వెళ్ళడానికి, తమ జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారో ఆ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. వాటిని ఆ పార్టీనే మంచిగా చూసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. దానికి కూడా వైసీపీకి పాజిటివ్ వేవ్స్ లేవంటారా అర్బన్ లో? మంచి పాయింట్. మీరు ఇందాక ఎవరిని అడిగారు, తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు కొనసాగిస్తుందని. సంక్షేమ పథకాలు కొనసాగించడానికి లేదు పెంచడానికి కారణం కూడా ఇంటికేనండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు లేపేస్తానంటే ఊరులేరు ప్రజలు. ఒకేసారి సంక్షేమ పథకాలు లేపేస్తానన్న ప్రజలు ఒప్పుకోరు. అందుకని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉంటానే అధికారంలోకి వచ్చి మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకొచ్చే ప్రభుత్వాలే 10 కాలాల పాటు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఇది మేనిఫెస్టో సార్. మేనిఫెస్టోనే నేను అమలు చేసేసాను అంటున్నారు ఆయన. ఇందాక స్పీచ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీ కోసం అమ్మేసాడు అంటున్నారు. మరి మీరు ఎంతకు అమ్మేశారు ప్రత్యేక హోదాని? కనీసం ప్రత్యేక ప్యాకేజీ కన్నా తెచ్చేది అమ్మేశాడు ఆయన. మీరు దేనికి అమ్మేశారు? కేసుల కోసం అమ్మేశారా? లేదు మరికి దేనికన్నా అమ్మేశారా? లేదా ఆ రాష్ట్రానికి ఏమైనా చీకటిగా ఆ లాభం వచ్చిందా ప్రజలకి? మీరు చెప్పండి, మీరు ఎందుకు అమ్మేశారు? మీరు ఎందుకు సాధించలేదు ప్రత్యేక హోదాని? జాబ్ క్యాలెండర్ ఏం చేశారు? మద్యపాన నిషేధం ఇంటికి కేటాయించలేరు. చీఫ్ మినిస్టర్ ఎందుకు చేయలేదు? కాపు కార్పొరేషన్ ఏమైంది? ఈ ఎస్సీ ఫండ్స్ డైవర్షన్ గురించి ఏమైంది? పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసి వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం వల్ల రాజ్యాంగం ద్వారా ఏర్పడుతున్న పంచాయతీ వ్యవస్థకు అన్యాయం జరిగిందా లేదా? దానివల్ల ప్రజలకు నష్టం కాదా? దానివల్ల మీరు ఏమి సాధించారు? మీరు ఆస్తులు క్రియేట్ చేయకుండా అప్పులు తీసుకొచ్చి ఆస్తులు క్రియేట్ చేయకుండా వ్యవస్థను డెవలప్ చేయకుండా సంక్షేమ పథకాలు చేయడం వల్ల ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? మీరు ఏ విధంగా న్యాయం చేసినట్టు? దీనికి అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి సార్. ఓకే 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 అక్షర్ సత్యం గారు. కృష్ణవేణి గారు చెప్పండి, రానున్న రోజుల్లో మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఈ 17 రోజులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మా ఉమ్మడి మేనిఫెస్టో కూడా తొందరలోనే రాబోతుందండి. ఆల్రెడీ మేము డోర్ టు డోర్ వెళ్తున్నాం బాబు గ్యారంటీ పథకాలతో. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు రిలీజ్ చేసినటువంటి సమ్మిక వ్యూహంతో ఆల్రెడీ మేము ప్రజలకి ఒక టచ్ లోకి ఎప్పుడో ముందుగానే ప్రతి ఇంటికి గడపకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా ప్రజలు చూసుకుంటున్నారండి ఏది నిజం ఏది అబద్ధం, ఏ ప్రభుత్వం వస్తే నిజంగా అభివృద్ధి జరుగుతుంది అన్నది ప్రజల్లో నమ్మకం ఉంది. ఇప్పుడు మనకు అక్షర సత్యం గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు
90% నేను మొత్తం 99% పూర్తి చేసేసాను, పథకాలన్నీ నేను ఇచ్చిన హామీలన్నీ తీర్చేశాను అన్నారు. ఆయన అడిగిన దాంట్లోనే చాలా ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, సన్నబియ్యం ఇస్తానన్నారు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు, అత్యధిక పరిశ్రమలు తీసుకొస్తానన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేయకుండా అన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ 99% నేను పూర్తి చేసేసాను అంటే అబద్ధం ఎలా ఉందంటే 1% మాత్రమే చేసి 99% అబద్ధాలే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పప్పులు నడుపుకున్నట్టుగా ఉంది తప్ప నిజంగా అయితే మాత్రం అభివృద్ధి ఫలాలనేవి ప్రజలందరికైతే మాత్రం అందించలేదు. ఓకే కృష్ణవేణి గారు, అంటే మెగా బ్రదర్ పిఠాపురంలో చిరంజీవి గారు కూటమి తరపున ప్రచారం చేయబోతున్నారంటగా తెలుస్తుంది. దీనిలో నిజముందా? ఒకవేళ నిజం ఉంటే చిరంజీవి గారు కూడా వైసీపీ పార్టీ నుంచి విమర్శాస్త్రాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి సిద్ధమా మీరు? సిద్ధమే సార్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాకు తండ్రితో సమానమని ముందే చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నా సరే కానీ వైసీపీ వాళ్ళకి కూడా మొన్నటి వరకు మంచిగా అనిపించారు, మరి ఈ మధ్య ఎందుకో నచ్చడం లేదు. అవునండి, అంత పెద్ద ఆయనతో కూడా పడి పడి నమస్కారాలు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు, పడి పడి నమస్కారాలు పెట్టారు. ఆయన పెట్టమని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. మాది సంస్కారం అండి, కానీ కుసంస్కారాలు కనీసం ఆయన పెట్టిన నమస్కారాన్ని కూడా తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేనటువంటి సంస్కారం హీనమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన వర్గానికి కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి అనుచర కణాలకు కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శిస్తే మాత్రం ఒప్పుకునేటువంటి ఫైనల్ గా చెప్పండి, రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఫైనల్ గా చెప్పండి. మా కార్యాచరణ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారా లేదా అన్నది అది సస్పెన్స్ అండి. ఖచ్చితంగా ఆయన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం అయితే మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఇవాళ వరుణ్ తేజ్ గారు కూడా పిఠాపురం రావడం జరిగింది. నాగబాబు అన్న అయితే ఇక్కడే ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా పిఠాపురం నుంచి చక్కబెడుతున్నారు. నాగబాబు అన్న గారి కుటుంబం అయితే మాత్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి నడుస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మెగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉంది, కూటమి వెనక వాళ్ళ మద్దతుని తెలియజేస్తున్నారు. ఓకే ఓకే, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, వీళ్ళు అన్నా తమ్ముళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తారు. నిన్న మొన్న సీఎం రమేష్ మీడియా ఓపెన్ అయింది సోషల్ మీడియాలో, ఏబిఎం ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అమిత్ షాని కల్పించేదానికి చిరంజీవిని, అదేవిధంగా చిరంజీవి కొడుకుని కల్పించి వాళ్ళకి త్రిపురార్జునకు ఏదైతే ఆస్కార్ అవార్డు ఇప్పించారని చెప్పేసి సీఎం రమేష్ ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఈ పరిస్థితి ఇంకొక జనసేన పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ తెలవందే ఉంది. అదే ఏబిఎన్ ఇంటర్వ్యూలో షర్మిల గారు ఎన్ని మాటలు మాట్లాడారో మీకు గుర్తుంది కదా. అంటే వాళ్ళు రకరకాలుగా దాన్ని కొలమానంగా తీసుకుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉండాడా, లేదా బీజేపీలో ఉండాడా, లేకపోతే తెలుగుదేశంలో ఉండాడా, సీఎం రమేష్ మద్దతు చేయడానికి ఇంకొక ఆయన 450 కోట్లు ఎఫ్ఐఆర్ అవినీతి వేణుని ఏదో కోర్టు కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ 450 కోట్లు ఆయన కంపెనీలు అవుట్ చేశాడని. అలాంటి వ్యక్తి మీద ఏర్పాటు చేస్తారంటే ఈ అన్నదమ్ములు వీళ్ళిద్దరు ఎంత మేధావులు, వీళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనాల కోసం పంచిలిప్పి కొట్టారు. అవసరమైతే వీళ్ళు పంచిలిప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీకి. ఒకటి మనం ఒకవేళ ఎదురు వాళ్ళకి చూపిస్తే మిగతా వాళ్ళు మనల్ని చూపిస్తే కదా. ఇదే షర్మిల గారు అన్నగారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన రోజేమో షర్మిల గారు మంచిగా అయ్యారు. ఈ రోజున షర్మిల గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించే స్టేజ్కి వచ్చేసారు. మరి దాన్ని కూడా చూడాలి కదా మనం. జగన్మోహన్ రెడ్డి పోయారా, కాంగ్రెస్ పార్టీ స్థలం కొట్టారా, బీజేపీ స్థలం కొట్టారా, తెలుగుదేశం స్థలం కొట్టారా చెప్పండి. విమర్శించేది వాళ్ళు, స్థలం కొట్టేది వాళ్ళు. పవన్ కళ్యాణ్ పంచులింపు కొడుతున్నారు, అదే పంచులింపు ప్యాకేజ్ తెచ్చుకున్నారు. అదే విధంగా బీజేపీని పాటిపోయినట్లు అన్నారు, అదే ప్యాకేజ్ ఈ రోజు కుమ్మకైనారు. అదే చంద్రబాబు నాయుడు తోపుకుంటా పోతామా, కుక్క తోపుకున్నట్టు బిస్కెట్ తెచ్చే 10 బిస్కెట్ అదే తోపుకుంటా పోయారు. మాట్లాడమని అడగండి సార్, సర్వీలో అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం పుస్తకం ఆ రోజు విమర్శిస్తున్నారు, ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు. షర్మిలని అడగండి, షర్మిల పార్టీ వాళ్ళని అడగండి, మమ్మల్ని అడతారండి మీరు. షర్మిల గారిని నిన్న మాట్లాడుతూ ఒక సభలో మాట్లాడుతూ
పసుపు రంగు చీర కట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లారు అన్నారు. అంటే షర్మిల గారు ఏం చెప్పారు, అయితే పసుపు బోర్డు అనేది ఏదైతే ఉందో ఆ పసుపు కలర్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడరా, అది సాక్షి పేపర్కి పసుపు పెట్టుకున్నంత మాత్రాన సాక్షి పేపర్ మోకరిల్లుంటే అని అడిగారు. అంటే ఆ మాత్రం కూడా గారు అన్నారా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేసింది, అలాంటి తండ్రికి ఏదైతే చనిపోతే ఓదార్పు యాత్ర చేస్తాంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కేసులు పెట్టించి ఆ కుటుంబాన్ని 16 నెలలు జైల్లో పెట్టిస్తే, అలాంటి వ్యక్తిని పోయి పసుపు తీర, పసుపు బొక్కే, పసుపు తేవాల్సుకొని పోయి పసుపుకే ఈ బ్రాండ్ అంబాసిడర్ లేకపోతే అన్ని మాట్లాడితే చెల్లి ఒక మాట మాట్లాడాడా? మాట్లాడకూడదా? అన్నను మాత్రమే పులివెందులను బెడ్రోడ్ లో పెట్టి ఉండి వాసి పెడతా ఉంది. ఆయన మద్దతు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంట, మద్దతు చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తానంట, ఇది ఇస్తానంట. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు నీకు భగవంతు పాత్ర పడుతున్నాడా? కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ షర్మిల గారు ఉంది కాంగ్రెస్ పార్టీలో. అవునండి, స్క్రిప్ట్ వస్తే ఇచ్చే చంద్రబాబు నాయుడు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఆ స్క్రిప్ట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇచ్చినా, కాంగ్రెస్ కి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా ఆ స్క్రిప్ట్ అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 3 చూడండి ఆ స్క్రిప్ట్ ఒకే విధంగా విమర్శిస్తారు. ఓకే, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. అంతే, ఇంకేం గురించి వాళ్ళు రాష్ట్రం నాశనం చేసే త్వరగా చంద్రబాబు నాయుడు వదలదు ఈ రాష్ట్రానికి, దేశానికి. ఓకే ఓకే ఓకే, చౌదరి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కానీ నేను లక్ష్మీనాథ్ గారు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. పసుపు అంటేనే భయపడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపు శారీ కట్టుకున్నా, పసుపు బట్టలు వేసుకున్నా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి సామూహికంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ ఇప్పటి నుంచి కూరల్లో, పప్పుల్లో, అన్నంలో, మేము తినే ఆహారాల్లో, మా ఆడవాళ్ళకి అవసరమయ్యి మా చుట్టుకార్యాల్లో పసుపును బ్యాన్ చేస్తే బాగుంటుంది అన్న సూచన. పసుపు పడద్దండి, పూర్తిగా బ్యాన్ చేసేయండి, పసుపుకి వ్యతిరేకంగా మారిపోండి. ఇదైతే బాగుంటుందని మేనిఫెస్టో రిక్వెస్ట్. అయితే సాక్షి టీవీ, సాక్షి ఛానల్, సుండూరు సాక్షి ఛానల్ లోగోలో పసుపు తీసేశారు సార్. నెక్స్ట్ కూరలో కూడా వేసుకోరేమో, మీరు మరీ అంత వెటకారం. ఇవన్నీ వేసుకోకుండా ఇవన్నీ వీటిలో కూడా ప్రచారాలు మానేస్తే ఆల్రెడీ ఛానల్ లోగోలో మారిపోయింది, పసుపు తీసేశారు. వాళ్ళు కూరల్లో కూడా వేసుకోరు. కూరల్లో ఉప్పు కారం ఉంటే సరిపోతుంది, పసుపు అవసరం లేదు కదేమో, వాళ్ళకి అవసరం లేదేమో. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎందుకు సార్ ఎంత భయం పసుపు అంటే నాకు అర్థం కావడం. రఘునాథ్ గారు, పసుపు విజయానికి చిహ్నం, మంచితనాలకు శుభసూచకం, శుభకార్యాలకు గొప్ప వరంగా భావిస్తున్న పసుపుని, ఆడవాళ్ళు ఇష్టంగా వాడుకునే పసుపుని ఇంత బ్రహ్మాండంగా ఇస్తే నేను ఏం చేయాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయం పట్టుకునింది, ఓటేపల్లి కష్టంలో బెడ్రూమ్ మొదలైనవి, ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి డొక్కల మాణిక్యవర ప్రసాద్, మన ఎవరు ప్రకాష్ రమేష్ రెడ్డి గారు పోలీస్ సంఘం అధ్యక్షుడు, 10 మంది బయట వస్తున్నారు కదా. కాబట్టి రాష్ట్రంలో మళ్ళీ కుటుంబ అధికారంలోకి వస్తుంది. 160+ లో అధికారం చేయబోతున్నాం. వీళ్ళు చెప్పే మేనిఫెస్టో కలుగుని మాట నమ్మరు. మేనిఫెస్టో తప్పులు తడక. అది నిజంగా చెప్పాలంటే కొత్త సీతాలో పాతసారనే అనుకుంటున్నాను. బయటపడి చూడు బయటపోయిండు, పొట్టలు పురుగు ఉన్నట్టు ఈ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలు ఉద్ధరిస్తే ఫేక్ న్యూస్ తప్ప ఆ లెక్కలన్నీ కూడా లెక్కల గ్యారంటీ కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తాం. జనాలు నమ్మని చెప్పి నమ్ముకుండా ఉన్న కోసం చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలండి చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా వైసీపీ తిరుపతి వేణుగోపాల్ గారు ధన్యవాదాలు, కృష్ణవేణి గారు జనసేన పార్టీ వీర మహిళ ధన్యవాదాలండి. అదేవిధంగా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన అక్షర సత్యం గారికి కూడా ధన్యవాదాలు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. రోజుకొక రకంగా అనేక రకాలుగా మలుపులు తిరుగుతూ ఏపీ రాజకీయాలు కీలక దశకం చేరుకున్నాయంటలో ఎటువంటి సందేహం లేదు. మరి రానున్న 17 రోజులు కూడా ఇంకా మరిన్ని మాటల తోటాలు పేరే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ప్రజలు శ్రేయస్సు కోసం కోరుకునే వాళ్ళకే ప్రజల యొక్క తమ తీర్పునిస్తారంటలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.